ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు అంజయ్. ఏం చేస్తుంటారు సార్? చిల్లర దుకాణం అండి. గ్రామం మండలం ఎక్కడ సార్? మాది గుర్రంపూడి మండలం, జిల్లా నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఇస్తున్నాండి. కరెంటు ఫ్రీ ఇచ్చిండు, బస్సులు ఆటోలకు ఫ్రీ పెట్టిండు, ఇక పింఛన్లు ఇస్తుండు మంచిగానే. అంతే సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఉన్నప్పుడు అట్నే ఇచ్చిండు కానీ తక్కువ, ఇక మా భూములకు ఎక్కువ రేటు అయినప్పుడు. ఇప్పుడే మంచిగానే చేస్తుంది ఈ ప్రభుత్వం. మరవాళ్ళు ఏముంది అండి, అంత నిమ్మలమే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? మానస. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. గ్రామం మండలం? సూర్యాపేట, శాంతినగర్ దగ్గర. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అసలు వేస్ట్, ఆయన గెలిచి కూడా ఏం చేయలేదు. రైతు బంధు రాలేదు, ఇటు ఫ్రీ బస్సులు పెట్టి కూడా అసలు వేస్ట్. ఫ్రీ బస్సుల వల్ల ఎవరికి కూడా ఏంటి రెస్పెక్ట్ లేదు. అసలు లేడీస్కి అయితే ఫస్ట్ రెస్పెక్ట్ లేదు. ఎక్కువ తక్కువ ఎక్కినా కానీ ఎట్లాగో ఫ్రీగే కదా ఎక్కింది అన్నట్టు మాట్లాడుతున్నారు. అది తీసేసినా నష్టం ఏం లేదు, కానీ అది పెట్టి మాత్రం వేస్ట్ అంతే. కరెంటు గ్యాస్ కూడా అవి కూడా ఏం కాలేదు. మెయిన్ మాకు కాలేజ్ స్కాలర్షిప్పే రావట్లేదు. ఇంతవరకు మాకు ఎగ్జామ్సే జరగలేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎప్పుడు పోస్ట్పోన్ అంటున్నారు. ఇంతవరకు ఎగ్జామ్సే జరగలేదు. ఏమన్నా అంటే కాలేజ్కి ఇంకా ఫండ్స్ రాలేదు, ఏం రాలేదు, ఎందుకు పెట్టాలి అంటున్నారు. అది ఆయన పాలన అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన ఉన్నప్పుడు అన్నీ పడ్డాయి. రైతు బంధు ఉంది, ఒకవేళ స్కాలర్షిప్లు కూడా టైంకి పడ్డాయి. ఎగ్జామ్స్ అయినా అన్నీ మంచిగానే ఉన్నాయి. ఈయన గెలిచి మాత్రం ఏం చేయలేదు. అదొక ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండు. ఆ ఫ్రీ బస్ కూడా సరిగ్గా లేదు, అది ఎక్కి కూడా వేస్ట్. అదేదో డబ్బులు ఇచ్చి ఎక్కినా అయిపోద్ది. లేడీస్కి అసలు రెస్పెక్ట్ అనేదే లేదు అంతే. ఇక థ్యాంక్స్ అమ్మా. ఓకే. మీ పేరు సార్? రియాజ్. ఏం చేస్తుంటారు సార్? నేను డాక్యుమెంట్ రైటింగ్ చేస్తాను. గ్రామం మండలం? మిర్యాలగూడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ పాలనైనా కూడా ఫ్రీ స్కీములన్నీ వదిలిపెట్టి అభివృద్ధి కోసం పాల్పడితే బాగుంటుంది అన్న. రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ ఫ్రీ స్కీములు వదిలిపెట్టి అభివృద్ధి కోసం ఆలోచిస్తే బాగుంటుంది అంతే. మరి గతంలో ఫ్రీ స్కీములు గతంలో కూడా ఇస్తారు, ఇప్పుడు కూడా ఇస్తారు. వీటిని బ్యాన్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? పెంటయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయర్. గ్రామం మండలం? కాళ్ళకుంట, కేతపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏముంది, కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చుతున్నాయి. కొన్ని నడుస్తున్నాయి, కొన్ని నడుస్తలేవు. నా అభిప్రాయం కదా, అన్నీ లేవు ఆయన దగ్గర. కొన్ని లేవు ఆయన దగ్గర, కొన్ని పరిపాలన అనేది, కొన్ని బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ లేక ఆయనకి దాన్ని ఉంటే మరి ఎట్లా ఏం చేస్తున్నాయి. మొత్తం ఏదైనా ఎంప్లాయర్స్ మొత్తం కంప్లీట్గా తీసి పక్కకు పెట్టిర్రు. విన్నావా అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఉంటే ఆయన కొన్ని మంచిగానే ఉన్నాయని, కొన్ని అవసరం పడే కొన్ని ప్రజలకు అందుబాటులో ఉండి చేసినవి మంచిగానే ఉన్నాయి. అందులో ఎంప్లాయర్స్కి మాత్రం అన్యాయం చేసిన ఆయన కూడా ఎంప్లాయర్స్కు అన్యాయం చేసిన. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? మా పేరు వెంకటేశ్వర్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం మండలం? గ్రామం బక్కాయిగూడెం, మండలం నేనిజర్ల.
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? దండగే ఏ విధంగా? ఏది గ్యారంటీలు ఏమి ఇచ్చిండు, రైతు బంధు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. దండగే రైతు బంధు ఇలా ఇంకా రుణమాఫీ జరిగిందా? జరగలే. ఆ, 100కు 10% జరిగింది. ఆ, ఏం సుఖం చెప్పుకోవడం దండగా. ఏమని చెప్పుకుందాం, వేస్ట్. వేశారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చెప్పకుండా ఇచ్చిండులే కానీ ఈయన చెప్పి ఇవ్వట్లే, ఏం చేస్తాం. ఆయన చెప్పకుండా ఇచ్చిండు, ఈయన చెప్పి కూడా ఇవ్వట్లే. అట్లాంటివి ఎందుకు చెప్పాలి, ఊకోవాలి, చెప్పకుంటున్నా మంచిది. అంతే. అంతే. థ్యాంక్ యూ సార్.